ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ABHA ABHA ఇది మోడీ గారు తీసుకొచ్చారు. మనకి మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినా ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ABHA అని టైప్ చేయండి, యాప్ వస్తుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ హెల్త్ స్కీమ్ వల్ల మనకి ఒక కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. ఆ కార్డు మీద ABHA హెల్త్ నెంబర్ అనేసి వస్తుంది. దీని మీద ఒక లాగిన్ యాక్సెస్ ID కూడా వస్తుంది. ఇవి మనం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే ముందర మీరు పేపర్స్, స్కానింగ్ రిపోర్ట్స్ అని, మెడిసిన్స్ అని, ఇలాంటివి ఏమి బిల్స్, స్లిప్స్ ఇలాంటివి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీకు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ టోకెన్ నెంబర్ మీద అన్నీ రికార్డ్ అయిపోతుంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము స్లిప్స్ ఎక్కడో పడేసుకున్నాం, ఎక్కడో దారిపోయినాయి, ఇలాంటివన్నీ ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి హాస్పిటల్స్లో వాళ్ళు దాన్ని ఓపెన్ చేసినప్పుడు మీ అకౌంట్, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ హాస్పిటల్స్కి వెళ్ళారు, అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మెడిసిన్స్ తీసుకున్నారు, ఏ స్కాన్స్ తీసుకున్నారు, ఇలా ప్రతిదీ అందులో రికార్డ్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మీ సెలెక్టెడ్ లాంగ్వేజ్ తీసుకోండి, అగ్రి చేయండి, కెమెరా అవి తీసుకోవడానికి. ఇప్పుడు మీకు రిజిస్టర్ అవడానికి అడుగుతుంది. మీరు నెంబర్తో అయినా మొబైల్ నెంబర్తో తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. OTPs అవి వస్తుంటాయి కాబట్టి మెయిల్ ID అయితే కష్టం. మొబైల్ నెంబర్ తీసుకొని కంటిన్యూ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను కొట్టే మొబైల్ నెంబర్ మీకు కనిపించదు. సో మీరు మీ మొబైల్ నెంబర్ తీసుకోండి. ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారి మొబైల్ నెంబర్ మాత్రమే ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ అయి ఉంటే మీకు ఈజీగా వర్క్ అయిపోతుంది. లేదంటే చాలామందికి రిజిస్ట్రేషన్ అనేది కొంచెం కాంప్లికేషన్ లాగా. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని మొబైల్ నెంబర్తో ఓపెన్ అయిపోగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. OTP అనేది జనరేట్ అవుతుంది. ఆ OTP మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలి. మీ ఆధార్ నెంబర్లో ఎలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయో, నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నేమ్ రాయండి. టైప్ చేయండి. మీ ఆధార్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేయండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కింద అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అంత క్రూషియల్ కాదు, కానీ అక్కడ స్టార్ మార్క్ ఇచ్చింది కాబట్టి మనం ఎంటర్ చేయాలి. మీ ఇంటి అడ్రస్ అంటే కంప్లీట్ అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి అడ్రస్ ఎలాగో ఆధార్కి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఎలాగో లోడ్ అయిపోతాయి. మీ ఇంటి డోర్ నెంబర్, స్ట్రీట్ మాత్రం ఇచ్చుకొని, ఏ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్ ఇవి ఇచ్చుకొని కంటిన్యూ చేసేయండి. అగ్రి అనే దాన్ని కొట్టి కంటిన్యూ చేశాక మన మెయిల్ అడ్రస్ అయితే ఎలాగైతే తయారవుతుందో అలాగే ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. దీంట్లో నుంచి ఒకటి పిక్ చేసుకోండి. మీకు ఈజీగా ఉన్నది, మీరు గుర్తుపెట్టుకోగలిగినది. నాకు ఇది ఈజీగా ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. ఈ పాస్వర్డ్ క్రియేషన్ అనేది మన మెయిల్కి అయితే ఎలా ఉంటుందో, ఒక క్యాపిటల్ లెటర్, ఒక సింబల్, ఒక నంబర్, ఈ 3 మనం ఇచ్చే పాస్వర్డ్లో ఉండాలి. అలాగైతేనే అది స్ట్రాంగ్గా తీసుకుంటుంది. మీ మెయిల్కి ఏదైతే పెట్టుకున్నారో అదే దీనికి కూడా పెట్టుకునేయండి. మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. లాగిన్ చేసేయండి. ఇప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది యాప్. చేస్తేనే అగ్రీ చేస్తాం. సెషన్ ఎండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు లాగిన్ అవుతాం. ఇప్పుడు దాకా జరిగింది రిజిస్ట్రేషన్, ఇప్పుడు లాగిన్ జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, OTP వచ్చేస్తుంది, ఎంటర్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవి అక్కడికి వెళ్ళాక నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇవంతా మనకు ముందు తెలియదే.
తెలుసుంటే ఫాస్ట్గా చేసుకొని క్యూలోకి వెళ్ళిపోయిండే వాళ్ళం అనేసి. అక్కడికి వచ్చి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అలాంటి ఇబ్బంది పడకుండా ముందుగానే యాప్ క్రియేట్ చేసుకునేసి, అందులో అకౌంట్ క్రియేట్ చేసుకునేసి, యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఓపెన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో మన నేమ్, ABHA నంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ యాప్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ.